ఆల్. ఇవాళైతే నేను యూట్యూబ్‌లో వీడియో చూసాననమాట రెడీమేడ్ కప్ నూడిల్స్‌ది. ఇంక చూసింది ఆలస్యం వెంబడే స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. వాడొచ్చాడో లేదో మా ఓనర్ అయితే చాలా కోపంగా చూస్తున్నాడు. ఈ మధ్య ఎవడెవడో వస్తున్నాడని. ఇది సంసారంలోని కొంపలా లేదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు. ఇంకా నేను ఆర్డర్ చేసిందైతే మసాలా మజేదార్ అనమాట. ఇదైతే నార్మల్‌గా ఓ రూ. 40 ఉంది. నెక్స్ట్ ఇంకా చికెన్ స్పైసెడ్ చికెన్ అని ఉంది. అసలు అందులో చికెన్ ఉంటుందో లేదో తెలీదు గానీ ఇది కూడా రూ. 40 ఉంది. అండ్ ఇంకోటి వెజ్జీ మ్యాచు అనమాట. ఇది ఎలా ఉంటుందో తెలీదు. నార్మల్‌గా ఇది కూడా రూ. 40. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ చిల్లీ చౌ కప్ప అని ఉంది. అసలు ఈ నూడిల్స్ కప్ప అని ఉంది గానీ ఏంటో తెలీదు. ఇది మాత్రం రూ. 50 ఉంది. కొంచెం సైజ్ అయితే పెద్దగా ఉంది వాటికంటే. ఇంకా ఈ 4 అయితే చూసాను. ఎలా ప్రిపేర్ చేయాలో కూడా దాని మీద ఉందనమాట. అంటే మ్యాగీ ఒకటి కొంచెం ఫ్లేవర్‌ఫుల్‌గా అనిపించింది చూడ్డానికైతే. చిల్లీ చౌ కప్ప, గార్లిక్ అవన్నీ ఏసాడు. మిగతావన్నీ ఇంకా నార్మలే. ఆ మిగతావన్నీ ప్రాసెస్ అయితే సేమ్ ఉన్నాయి అన్నిటి మీద. హాట్ వాటర్ పోయాలి, కాసేపు ఆగాలి, ఇంకా తర్వాత తినేయడమే అని ఉంది. అంటే ఇవన్నీ ట్రావెలింగ్‌కి చాలా బెటర్‌గా ఉంటాయనేసి ఇలా రెడీ చేశారనుకుంటా. ఇంకా నాలుగిటిని కాసేపు అలా చూశాను. ఇంకా మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు. ఎప్పుడు ఓపెన్ చేసిద్ది మమ్మీ అనేసి. ఇంకా నేను ఈ వీడియో తీసుకోవడమే ఆలస్యం ఓపెన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మా వాళ్ళు అయితే స్మెల్ చూసి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారనమాట. ఫస్ట్ ఇవన్నీ ఓపెన్ చేసి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. ఇది మ్యాగీది, ఇది వెజ్జీస్‌ది, నెక్స్ట్ ఇంకా ఇది స్పైస్ చికెన్, నెక్స్ట్ మసాలా మజేదార్ అనేసి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే మమ్మీ ఆగు మేము ఒక్కసారి స్మెల్ చూస్తామని చెప్పేసి టక్కుమని తీసుకొని స్మెల్ అయితే చూసారు. ఆ వాసనకి ఎన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారంటే, అంటే ఒకటేమో చాలా బాగుంది. ఇంకోటేమో కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఒకటైతే అసలు మా పాప మాడిపోయిన పప్పు వాసన వస్తుంది ఏంటి అనింది. నిజంగా ఒకసారి మీరే వినండి. Let's go to the windows. Oh, they're in red. Oh, they are in red. And we మాడిపోయిన need పప్పు fireworks. వాసనలాగా ఉంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? We're gonna kiss them. Hello, we come from flowers. ఇంకా నేనైతే అందులో హాట్ వాటర్ అయితే పోసాను. అంటే అందులో ఒక లైన్ ఇచ్చారనమాట. ఆ లైన్ వరకు పోయాలని ఉంది. సో అన్నిట్లలో ఆ లైన్ వరకు హాట్ వాటర్ అయితే పోసాను. హాట్ వాటర్ అన్నీ పోసిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. అన్నీ కరెక్ట్‌గా పోసానా లేదా అనేసి. ఇంకా తర్వాత కాసేపు అయితే ఆగాలి. అంటే ఒక 3 to 4 మినిట్స్ ఆగితే చాలనుంది. కానీ చాలా హాట్ వాటరే పోయాలి అందులో. పోసిన తర్వాత ఇంకా అన్నీ క్లోజ్ చేసేసి కాసేపు ఆగాలన్నమాట. ఇంకా మేమైతే అలా స్పూన్స్ అవి పెట్టాం. అంటే పైన పేపర్స్ లేచిపోతున్నాయి అనేసి. అండ్ ఇంకా మ్యాగీ వాడైతే ఒక ఫోల్డబుల్ స్పూన్ కూడా ఇచ్చాడు తినడానికి. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినేయొచ్చు అనమాట ఎక్కడికైనా వెళ్తే స్పూన్‌తో. A few moments later. ఇంకా ఓపెన్ చేసి చూసిన తర్వాత కప్ నూడిల్స్ అయితే ఇలా అయ్యాయన్నమాట. మొత్తం వాటర్ అన్నీ పీల్చుకొని, వాటర్ అన్నీ అంటే అన్నీ ఏం పీల్చుకోలేదు. కానీ చూడ్డానికైతే ఇలా ఉంది. అంటే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్టే. అండ్ ఇంకా మ్యాగీ అయితే కొంచెం వాటర్ ఎక్కువగా అనిపించింది నాకు. వాడు ఇచ్చిన లైన్ వరకే పోసాను. అయినా కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకా టేస్ట్ అయితే మా పిల్లలైతే ట్రై చేశారనమాట. ఫస్ట్ అయితే ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్కటి ఇచ్చాను. అంటే కొంచెం కొంచెంగా ట్రై చేయండి అనేసి. చూడండి ఇంకా మీరే ఒకసారి ట్రై చేసి చెప్పు నాన్న ఎలా ఉంది, బాగుందా లేదా అని అడుగుతున్నాను అనమాట నేనైతే పక్కన కూర్చొని. అండ్ ఇంకా మా బాబు అయితే చాలా ఫీల్ అవుతూ తింటున్నాడు. అంటే టేస్ట్ తెలవాలి కదా అని. ఇంకా నేనైతే మా పాపని మళ్ళీ ఒకసారి అడిగాను అనమాట. బాగుందా నాన్న, నిజం చెప్పు, బాగుంటే వీడియో కోసం కాదు అని అన్నాను. చూడండి మీరే ఏం చెప్తుందో. బాగుంది. ఆ? బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుంది. ఆ? బాగుంది. ఇంక ఇలా ఒక్కొక్కటిగా పక్కన పంచుకుంటూ అందరం అయితే టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మసాలా మజేదార్ ఇంకా చికెన్ ట్రై చేసాం. అండ్ ఇంకా 2 అయితే పర్లేదు బాగానే అనిపించింది. ఇంకా మా పాప చెప్పింది బాగుంది కదా అనుకున్నాను కానీ నిజంగా పర్లేదు. తిని చూస్తే బాగానే ఉన్నాయి. కప్ నూడిల్స్ ఈజీగా ఇలా ట్రై చేయడం వేరే ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడైతే నిజంగా ఓకే. ఇవైతే ఈ 2 ఫ్లేవర్స్ అయితే ఫస్ట్ టేస్ట్ చేశామనమాట. ఇంకా తర్వాత వెజ్జీస్‌ది ఓపెన్ చేశాననమాట. వెజ్జీస్ అంటే వాడు ఏమీ ఇవ్వలేదు అందులో. అండ్ అంటే ఒక చిన్న చిన్న బీన్స్, చిన్న చిన్న క్యారెట్ పీసెస్, అలా చిన్న చిన్నవన్నీ అన్నీ ఎంత స్మాల్ పార్టికల్స్ అంటే అంత స్మాల్ పార్టికల్స్ అనమాట. అవి వాటర్‌లో ఉబ్బిన తర్వాతే కనిపిస్తాయి మనకి. ఫస్ట్ మసాలా చూసినప్పుడైతే అంత ఎక్కువ ఏం కనిపించవు. ఇంకా కలిపి చూస్తే అర్థమైంది. ఓహో! ఇన్నున్నాయా, ఇందాక మసాలాలో అంత కనిపించలేదు కదా అనుకున్నాను. ఇంకా అది కూడా టేస్ట్ చేశారనమాట. సో అది కూడా అడిగాను బాగుందా అంటే మా పాప అయితే కొంచెం సేపు చాలా సేపే ఆలోచించింది. కొంచెం సేపు కాదు, పర్లేదు అన్నట్టు ఉందనమాట. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి దీనికి చాలా తేడానే ఉంది. అంటే ఇంకా అప్పుడే అర్థం చేసుకున్నాను అనమాట నేను. అంటే ఓకే ఉంది ఈ ఫ్లేవర్ అనేసి అనుకున్నాను. ఇంకా అది తీసి మా బాబుకైతే ఇచ్చాను. వాడైతే కరెక్ట్‌గా చెప్తాడనేసి. ఫస్ట్ అయితే వాడు పేరు చూసుకుంటున్నాడనమాట ఏది ఇచ్చారు అనేసి. చూడండి.
ఇంకా తిన్న తర్వాత వాడు ఒకసారి మళ్ళీ చూసుకున్నాడు. ఓకే. ఓకే. అనేసి ఒక స్పూన్ అయితే పెట్టేసుకొని వాళ్ళ డ్యాడీకి అయితే ఇచ్చేసాడు. అంటే అప్పుడే అర్థమైందనమాట నాకు కూడా. అంటే పర్లేదు అన్నట్టే ఉంది అనేసి. ఇంకా వాడు కూడా అలానే చెప్పాడు. ఓకే మమ్మీ అంతేం లేదు అన్నాడు. ఇంకా లాస్ట్‌కి మ్యాగీ చూసామనమాట. మ్యాగీ మీద హై ఎక్స్‌పెక్టేషన్ ఉందనమాట. ఎందుకంటే మ్యాగీ చాలా బావుంటుంది కదా! అసలు ఉట్టి తిన్నా కూడా చాలా బావుంటుంది. 2 మినిట్స్ నూడిల్స్ కూడా చాలా బావుంటది కదా! బయట నుంచి చేసుకుంటే మనం చేసుకుంటే అనేసి. అండ్ అంత హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని నిజంగా అసలు ఓపెన్ చేసి తింటే నిజంగా కూడా ఎంత వరస్ట్‌గా ఉందంటే అంత వరస్ట్‌గా ఉందనమాట. అసలు నేను ఎక్స్‌పెక్టే చేయలేదు మ్యాగీ వాడిది ఇంత చండాలంగా ఉంటుందనేసి. అంటే నేనేమనుకున్నానంటే వేరే ఫ్లేవర్స్ ఏదైనా బావుండొచ్చేమో. ఇప్పుడు మేము తెచ్చుకుందయితే చిల్లీ చావ్ గార్లిక్ అని ఉంది కదా! ఆ గార్లిక్ ఫ్లేవరే ఎక్కువుంది. అండ్ ఆ చిల్లీ ఫ్లేవర్ తప్ప వేరే ఏం లేదు. సాల్ట్ అయితే నిల్ అనమాట. ఎవరైనా తినాలనుకుంటే సాల్ట్ ఏసుకోండి. అంటే కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చనమాట. సో, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా పిల్లలు కూడా అంతేం బాలేదు అని అన్నారు. ఇంకా మా వారైతే అసలు ఎందుకు తెప్పించింది ఇది పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూసి అనేసి అంటున్నాడనమాట పక్క నుంచి. ఇంకా మసాలా మజేదార్ ఒకటి చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అందరికీ నచ్చిందనమాట 4 మెంబర్స్‌కి. అంటే ఇంకా అందులో అయితే ఒక 2, 3 స్వీట్ కార్న్స్ కూడా ఏసాడు. అండ్ ఇక్కడైతే మా పిల్లలు థంబ్‌నెయిల్‌కి పోజ్ ఇస్తున్నారనమాట. ఇంకా లాస్ట్‌కి నేను అన్నీ తిని చూసి మళ్ళీ రివ్యూ ఇద్దాంలే అనేసి చూసాను. అండ్ ఫస్ట్ నాకైతే నచ్చింది స్పైస్డ్ చికెన్ అనమాట. అది స్మెల్ కూడా చాలా బావుంది. నెక్స్ట్ మసాలా మజేదార్ అదైతే ఇంకా బావుందనమాట. అండ్ ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి వెజ్జీస్ అది అస్సలు బాలేదు. ఏదో నిజంగా తౌడు తిన్నట్టే ఉంది. అండ్ ఈ చిల్లీ చావ్ కప్ప మ్యాగీ అయితే ఎంత చెండాలంగా ఉందంటే అంత చెండాలంగా ఉంది. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ దానికి 50 రూపీస్ కాదు కదా! 10 రూపీస్ పెట్టినా కూడా ఎవడు కొనడనమాట. అంత చెండాలంగా ఉంది. ఇంకా అంత చెండాలంగా ఉన్నా కూడా ఈ పిల్లలేంటో అసలు ఎలా తింటారో ఏమో తెలీదు గానీ అది నూడిల్స్ అయితే చాలనమాట. దాని పేరు చూసే తినేస్తారో ఏమో. మా పాప అయితే అసలు కొంచెం కూడా మిగిలించకుండా తిన్నది. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఏమైనా ట్రై చేయాలంటే మీరైతే కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేనైతే అవి తెచ్చుకొని ట్రై చేస్తాననమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు కదా! ఉంటా బాయ్.